నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. మొత్తానికి ఇతనికి విజయవాడ మహిళా కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బెయిల్ కోసం వీళ్ళు అప్లై చేశారు. ఈ జోగి కుటుంబం అంతా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, మేము హత్యాయత్నాల అమ్మాయి చెప్పినా కూడా మీరు నమ్మకండి, దయచేసి మమ్మల్ని అరెస్ట్ చేయకండి, ఇంట్లో మా భార్య అల్లాడిపోతుంది, అలాగే మా భార్యతో పాటు మా బ్రదర్ వాళ్ళ భార్య, మొత్తం ఆడపడుచులు, ఈ వేధింపులు గృహహింసల్లో మొత్తం లేడీస్ కూడా ఉన్నారు కదండి. దీంట్లో 11 మంది కుటుంబ సభ్యులు అమ్మాయిని పట్టుకుని వేధించారని మేఘన కంప్లైంట్ ఇచ్చింది. 11 మందిలో పురుషులు ఎంత ఉన్నారు, స్త్రీలు అంతే ఉన్నారు. పండు, శకుంతల ఇలాంటి పేర్లు కూడా విన్నాం మనం దాంట్లో. సో ఈ శకుంతల వీళ్ళందరిపైన ప్రొసీడ్ అయితే ఉన్న పరువు కూడా పోద్ది. ఈ మేబీ ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీ అరెస్ట్ అయితే కనుక ఈ వైసీపీ నుంచి అరెస్ట్ అయిన మాజీ మంత్రుల కుటుంబాల్లో మహిళ కింద శకుంతల జెండా పాతుతుంది. అంటే తమ్మినేని సీతారాం భార్య ఇంకా అరెస్ట్ అవ్వలేదు కదండి. సో ఇంకా శకుంతలే రేస్లో ముందుంది. సో కోర్టు వాళ్ళు మళ్ళీ నిరాకరించారు, మళ్ళీ వాయిదా వేశారు కేసుని. బెయిల్కి మాత్రం నో అన్నారు. రాజీవ్ పరిస్థితి చూసిన తర్వాత మాకు కూడా బాధ కలుగుతుంది, ఇలాంటి పనికిరాని పువ్వుకి పెళ్లితో చేసామని ప్రశ్నలు కూడా సంధించినట్టు బేసికలీ మనకు తెలుస్తున్న వార్తలు. కోర్టులో బిక్కబోయిన ఈ జోగ్ కుటుంబం ఈ రోజు అరెస్ట్ అవుతారన్న న్యూస్ గట్టిగా వస్తుంది. ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పుడు దాకా అరెస్ట్ అనే సూచనలు ఎక్కడ కనిపించలేదు. గడిచిన 10-15 రోజుల నుంచి ఈ పువ్వు పైన కేసు పడిన దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 1 వీక్ 10 days అయిందండి. 10 daysలో వాళ్ళు కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేస్తారు. చేసిన తర్వాత దానికోసం బెయిల్కి వెళ్ళాడు. ఇక్కడ 11 మంది పైన చూసుకుంటే కనుక ముందు ఈ నలుగురు ఎవరంటే జోగి, జూనియర్ జోగి, జోగి వైఫ్, దాంతో జోగ్ ఇంకొక కొడుకు, ఈ నలుగురు పైన అరెస్ట్ చేసే సెక్షన్స్ కింద కేసులు నమోదైనవి. ఈ నలుగురు కాకుండా మిగతా వాళ్ళు 11 మందిలో ఉన్న వాళ్ళందరిపైన ఇమ్మీడియట్ అరెస్ట్ సెక్షన్స్ కావు, అవన్నీ బెయిలబుల్ అఫెన్సే, అంటే డౌరీ హెరాస్మెంట్ సెక్షన్స్. కానీ హత్యాయత్నం సెక్షన్స్, ఇది కాకుండా కొడుక్కి ఇంపార్టెంట్ అని తెలిసి కూడా పెళ్లి చేసినందుకు ఈ సీరియస్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది కాకుండా ఈ పూజకు పనికిరాని పువ్వు అప్పుడప్పుడన్నా ఆహ్లాదంగా నవ్వటానికి, కొంచెం సేపు మేఘనాతో బాగున్నావా అని మాట్లాడడానికి, కళ్ళకి వినోదంగా ఉండటానికి, ఆహ్లాదకరంగా ఉండటానికి ఇది సరిపోదన్నట్టు ఇంటి నుంచి డైమండ్ నెక్లెస్లు, ఇది కాకుండా ఫార్చునర్ కార్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, అది ఇంకో 5-6 కోట్లు తీసుకురామని చెప్పి శకుంతలు చెప్పిందంట. ఇది ఎందుకో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో వీళ్ళకైతే మరి కొద్దిసేపట్లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. అరెస్ట్ అయితే మాత్రం మిగతా వాళ్ళు ఎవరు, ఈ నలుగురు అవుతారు. ఇది ఒక బంపర్ రికార్డ్. ఒక రకంగా అంటే ఒక పనికిరాని వస్తువుని మార్కెట్లో పెట్టి బ్లఫ్ చేసి అమ్మటం ఎంత క్రైమో, అదే రీతిలో ఒక మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో ఒక అమ్మాయి జీవితం కసాయిలా కోసిన జోగి రమేష్కి ఇది చాలా చిన్న శిక్ష. వీళ్ళు వెళ్తారు, వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక 10-15 రోజుల్లో బెయిల్ వస్తుందండి. వచ్చిన తర్వాత బయటకు వచ్చి కోర్టు కేసులు తిరగడం తప్ప సీన్ సితారా అంటూ ఏం లేదు. ఎక్కడ రాజీ కుదరని పరిస్థితి, బొక్కల్లోకి జోగి. ఇదండి ఈరోజున్న అప్డేట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.